హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. సో ఈ రోజు వీడియో వచ్చేసరికి నా స్టూడియో టూర్ అనమాట. ఏంది చీకట్లో చెప్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు మన వీడియోలో నా స్టూడియో గురించి అయితే చూపిస్తాను, చూసేయండి. సో ఇదే మన వీడియో షూట్ చేసే స్టూడియో. చూసి నవ్వుకోమాకండి. సో నాకున్న దానిలో నేను చేశాను అనమాట. ఇప్పుడు దీనిలో ప్రతి ఒక్క దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో ఇది వచ్చేసరికి లైట్, ఇది కీ లైట్ అనమాట. కీ లైట్ ఎలా పనిచేస్తుందో చూడండి. సో వీడియో చేసేటప్పుడు నా ముఖం మీద కరెక్ట్గా ఇట్లా షేడ్ అయితే పడుతుంది అనమాట. ఈ టేబుల్ మీద పడి ఆ రిఫ్లెక్ట్ నా ముఖం మీద పడిద్ది అనమాట. అప్పుడు నేను కొంచెం సాఫ్ట్గా అయితే ఉంటాను. సో ఇది యాక్చువల్గా గోడెక్స్ లైట్ తీసుకోవాలి. మన దగ్గర అంత బడ్జెట్ లేదు కాబట్టి నార్మల్ లైట్ తీసుకొని, సో నేను ఇలాగా థర్మాకోల్ బాక్స్ ఉంటే దాన్ని తీసుకొని ఇక్కడ పేపర్ అయితే అతికించాను అనమాట, వైట్ పేపరు. అప్పుడు లైట్ అనేది హార్డ్గా నా మీద పడదు, సాఫ్ట్గా అయితే పడిద్ది పేపర్ యూస్ చేయటం వల్ల. సో అది ఆ లైట్ ఎంత అయిందంటే, లోపల ఉన్న లైట్ 225 రూపాయలు అయింది. ఈ స్టాండ్ వచ్చేసరికి 600 అయింది. సో చిన్న బడ్జెట్లో 3000 ఖర్చు పెట్టలేక నేను గోడెక్స్ బాక్స్ కొనలేదు, ఇది ఒకటే కొన్నాను అనమాట. సో అండ్ ఇంకోటి వచ్చేసరికి కర్టన్స్, ఇవి బ్యాక్గ్రౌండ్ కర్టన్స్. ఇది బ్లాక్, ఇది బ్రౌన్. అంతకుముందు ఎక్కువ బ్లాక్ యూస్ చేశాను. బ్రౌన్ ఎందుకు అంటే, మనం షూట్ చేసేటప్పుడు వెనకాల కిటికీ ఉంది. ఆ కిటికీ ఏం చేసిద్ది అంటే లైట్ వస్తుంది కదా, సో అది ఆ షేడ్ కనపడిద్ది. అందుకని 2 కర్టన్స్ వేసాను అనమాట. సో ఈ 2 కర్టన్స్ వచ్చేసరికి ఇది నేను ఫ్లిప్కార్ట్లో కొన్నాను, 400 రూపీస్ అయింది. ఇది ఆఫ్లైన్లో కొన్నాను, లైట్ కూడా ఆఫ్లైన్లోనే కొంది. ఇది కూడా ఆఫ్లైన్లోనే కొన్నాను, 600 రూపీస్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది స్టాండ్. ఇంతకుముందు కామెంట్స్లో నా మైక్ లేదనుకుంటున్నారు, ఇదే నా మైక్. దీని గురించి కూడా చెప్తాను. ఇది స్టాండ్ వచ్చేసరికి ప్రొఫెషనల్గా ఉండిద్దని చెప్పి ఈ స్టాండ్ కొన్నాను. సో ఇది వచ్చేసరికి 350 రూపీస్ అలా పడింది అనమాట, ఆఫ్లైన్లో కొన్నాను. తర్వాత ఇది పూల గుండి, ఇది ప్లాస్టిక్దే. దీనికి జస్ట్ మా ఇంట్లో ఉన్న దాన్ని తీసుకొచ్చి అట్రాక్ట్ గుండి దగ్గర పెట్టాను అనమాట. సో ఇందులో కాస్ట్లీ వచ్చేసరికి ఈ టేబుల్ అనేది నేను అమెజాన్లో బుక్ చేశాను అనమాట. 2200 రూపీస్ అయితే అయింది. అన్ని ఆఫర్స్ పోను 1900కి అయితే నాకు వచ్చింది. మీకు కావాలంటే లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. సో దీన్ని అయితే మనం తీసుకోవచ్చు, మళ్ళీ కావాలంటే బిగించుకోవచ్చు అనమాట. ఇదంతా ఒక బాక్స్లో అయితే పట్టిద్ది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ మైక్ గెనరో S13. సో ఇక్కడ చూడండి, S13 Pro ఉంది. ఇది అన్నిటికన్నా కాస్ట్లీ నా దగ్గర ఉన్న మన స్టూడియోలో కాస్ట్లీ వచ్చేసరికి ఈ మైకే. సో అది కావాలన్నా కానీ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది నేను ఫ్లిప్కార్ట్లో అయితే కొన్నాను అనమాట. 2300 రూపీస్ అయితే అయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ లైట్ వచ్చేసరికి వింటేజ్ లైట్ అనమాట. సో మనం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వేర్ అవ్వాలంటే ఈ లైట్ యూస్ చేయాలి. ఈ లైట్ యూస్ చేయడం వల్ల ఏంటంటే మనం ముందుకున్నట్టు అనిపించింది. వింటేజ్ లైట్ అంటారు దీన్ని. ఇది కూడా నేను అమెజాన్లోనే కొన్నాను. సో దీని కాస్ట్ వచ్చేసరికి 2000 అయింది. ఇది కూడా సేమ్ టేబుల్ ఎంత అయిందో ఇది కూడా ఎంత అయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది స్టూలు. సో మంచి చైర్ అయితే లేదు, ఓన్లీ స్టూల్ మీద కూర్చొని చెప్తాను అనమాట నేను. నాకు కంఫర్టబుల్గా అయితే ఉండిద్ది. ఆ స్టూల్ వచ్చేసరికి 300 రూపీస్ అయితే ఉంది. అండ్ ఇంకోటి మెయిన్ హార్ట్, మరి మీరు చూస్తున్నారా అంటే దాన్ని షూట్ చేయాలి కదా. నేను పెద్ద కెమెరాస్లో అయితే మన దగ్గర ఏమీ లేదు. నేను అప్పు చేసి మరి ఈఎంఐస్లో iPhone 13 అనేది 2 ఇయర్స్ బ్యాకే కొన్నాను. సో వీడియోస్ తీద్దామని. అదైతే ఇప్పుడు సక్సెస్ అయింది కొంచెం. సో అది వచ్చేసరికి iPhone 13 మనం దాన్ని షూట్ చేస్తాం అనమాట దాంతో. సో మీకు వీడియో క్వాలిటీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసరికి ఇది కూడా వింటేజ్ లైట్ అనమాట. ఇది లోపల వైట్గా ఉండే లైట్ అంతా 125 రూపీస్. దీనికి వాటర్ పేపర్స్ అయితే పెట్టాను, కలర్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇదేం చేస్తుందంటే కొంచెం కలర్ని నా మీద రిఫ్లెక్ట్ అయ్యిద్ది. మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ఆ లైటు ఈ లైటు దాని మీద వచ్చే ఫోకస్ లైట్ వల్ల నేను కొంచెం బెటర్గా అయితే కనిపిస్తున్నాను. మామూలుగా అయితే నేను కొంచెం డార్క్ స్కిన్, అది అలాంటిది కూడా మనకి బ్రైట్గా అయితే కనిపించిద్ది, క్వాలిటీగా అయితే కనిపించిద్ది అనమాట. సరికి ఇది నేను బాగా ఫాలో అవుతాను. ఇది వచ్చేసరికి తెలుగు సినీ సాహిత్యం, పరుచూరి గోపాలకృష్ణ గారు రాశారు. ఇందులో ఏంటంటే సినిమా గురించి మొత్తం ఉండిద్ది. సో దీనిలో ఉన్నాయి నేను ఫాలో అవుతాను. సినిమా గురించి నాలెడ్జ్ అంతా ఇందులోనే తెలుసుకుంటాను అనమాట. సో వాళ్ళు 400 సినిమాస్ అయితే తీసిన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు రాసిన బుక్ ఇది. నేను ఇది కొనడానికి కూడా చాలా అయితే కష్టపడ్డాను. బుక్ షాప్లో అయితే దొరికింది. ఇది వచ్చేసరికి నాకు 500 రూపీస్కి అయితే కొన్నాను అనమాట. ఇందులో ఉన్న నాలెడ్జ్ వల్ల మనం సినిమాలు ఎలా తీయాలనే దాని గురించి అయితే తెలుసుకోవచ్చు ఇందులో. సో నెక్స్ట్ వచ్చేసి మేజర్గా ఈ కీ లైట్ అనేది ఇంపార్టెంట్, మెయిన్ లైట్ అంటారు దాన్ని. నాకు మామూలుగా మెయిన్ లైట్ ఇంకోటి కావాలి, డబ్బు లేని కారణంగా యూట్యూబ్ లైట్ని యూస్ చేసుకున్నా, అందుకనే దానికి ఎదురుగా అయితే పెట్టాను. సో ఇది నా ఏరియా. మీరు చూసారు కదా, అక్కడ మంచం ఉంది, ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఉంది, మా ఊడి చైర్ అయితే ఉంది. ఈ గ్యాప్లో నేనైతే సెట్ చేసుకున్నాను. ఒకవేళ
మన ఛానల్ కనుక గ్రో అయితే నెక్స్ట్ బాగా బిల్డ్ అయితే చేస్తాను అనమాట. ఈ సౌండ్స్ ఏం వచ్చినా కానీ నేను ఆగిపోవాలి, ఎందుకంటే వెనకాల మాలే రోడ్డు ఉంది, అందులో వచ్చే కుక్కల సౌండ్లు కానీ హారన్ సౌండ్లు కానీ అన్నీ వినిపిస్తాయి. కానీ అవన్నీ తట్టుకొని అయితే వీడియోస్ చేస్తున్నాను. ఏదో నాకుండి నేనైతే ఇలా వీడియోస్ అయితే చేయట్లేదు, ఎందుకంటే నాకున్న ప్యాషన్ అలాంటిది. నేను ఎప్పటికైనా ఒక మంచి అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలన్నదని కోరిక అనమాట. సో అది నా స్టూడియో. ఇంతకుముందు ఒక మనోళ్ళు అడిగారు, అన్న నువ్వు ఏ లైట్ వాడతావు అన్న అని. ఈ లైటే అది, దాని పేరు కూడా నాకు కరెక్ట్గా తెలియదు. గోడెక్స్ మాత్రం బాగుంటుంది, అదేంటంటే 9000 రూపీస్ అయితే ఇద్దనమాట. సో హోల్ ఈ సెటప్ మొత్తం నాకు 9500 రూపీస్ దాకా అయితే అయింది. సో అది గాయ్స్ వీడియో. నా కష్టాన్ని మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.